హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద టాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు ప్రజాపాలన అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో చెప్పబోతున్నాను. సో ఏమంటే లాస్ట్ టైంలో తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే December 28 నుంచి January 6 వరకు ఏంటంటే గ్రామాల్లో ప్రజాపాలన అప్లికేషన్ స్టేటస్ అప్లికేషన్ ఫామ్స్ అయితే తీసుకుంటుంది. సో చాలామంది ఇంకో డౌట్ ఏమడుతున్నారు, సార్ డేట్ అయితే అయిపోయింది కదా, మేము మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అంటే అవకాశం అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు విఆ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది కదా, ఎంఆర్ఓ ఆఫీస్లో స్వీకరిస్తారని నిన్న రేవంత్ రెడ్డి అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదే విషయం కన్ఫర్మ్ చేశాడు. ఏమని అంటే, మీరు ఇప్పటివరకు ఏంటంటే January 6 వరకు ఏంటంటే గ్రామాలలో తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసులలో తీసుకుంటారు అధికారులు. ఇంతకుముందు అధికారం మన ఇంటికి వచ్చేది, అంటే మన గ్రామానికి వచ్చేది. ఇప్పుడు మనం ఏంటంటే ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ప్రజాపాలన తెలంగాణ అని గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే వెబ్సైట్ అయితే ఇలా వస్తుంది. చూడండి, వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఓపెన్ చేస్తే వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ 28/6 అనేది ఇది మీ గ్రామాల్లో తీసుకుంటారు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలనే టెన్షన్ ఒకవేళ అప్లై చేసుకోకపోతే మాత్రం మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ ఎంఆర్ఆర్ ఎండి ఆఫీస్ రెండిట్లలో ఎక్కడైనా వెళ్ళి అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ హోమ్ అని ఉంది, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది, డిపార్ట్మెంట్ లాగిన్ ఉంది. 3 ఆప్షన్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. హోమ్ క్లిక్ చేద్దాం. సో ఇది హోమ్ ఫ్రెండ్స్. సో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, ఈ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అప్లికేషన్ నెంబర్ ఏంది అనేది చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. మీరు ఈ ఫామ్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇక దరఖాస్తు సంఖ్య ఉంది కదా, దరఖాస్తు సంఖ్య రాస్తారు. ఇక్కడ రాసిన తర్వాత ఇక మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్కి అయితే ఇప్పుడు డిజిటలైజేషన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది డిజిటలైజేషన్ చేస్తున్నారు, ఇట్లా ఉంటుంది. సో వాళ్ళు మీ అయితే ఫామ్స్ తీసుకున్నారో, ఫామ్ తీసుకున్న తర్వాత మీ వివరాలన్నీ ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక నెంబర్ అయితే మీకు జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ ఏంటంటే మీ మొబైల్కి ఓటీపీ ద్వారా వస్తుంది. వచ్చిన తర్వాత మీ అప్లికేషన్ నెంబర్తో సాయంతో ఇక్కడ ఆ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ స్టడీస్ అయితే తెలుసుకోవచ్చు. ఇక తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఆ అప్లికేషన్ యాక్సెప్టెడా రిజెక్టెడా ఇవన్నీ ఉంటాయి, డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇంకా మన ఎవరికి రావట్లేదు ప్రస్తుతం. మీరు ఏంటంటే చాలామంది ఈ నెంబర్ అని అనుకుంటున్నారు, ఇది నెంబర్ అయితే కాదు. ఈ నెంబర్ ఇప్పుడు వర్క్ అయితే అవుతలేదు ఇక్కడ వచ్చిన రాసిన నెంబర్ వాళ్ళు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని రోజులు అయితే మీకు ఒక నెంబర్ అయితే మెసేజ్ వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ అయితే క్లిక్ చేయండి, చెక్ చేసుకోండి. ఇంకొక ఫ్రాడ్ అయితే ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏంటంటే మీ ఇందిరమ్మ ఇల్లు అయితే యాక్సెప్ట్ చేశారు, మీరు కొద్దిగా మనీ పే చేయాలని కొద్దిగా ఫ్రాడ్ అయితే జరుగుతున్నాయని తెలిసింది. సో బివేర్ అని జాగ్రత్తగా ఉండండి. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పాల్సింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.